హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుపాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మనకు బయట షాపుల్లో బాదం షేక్ ఎలా అయితే చక్కగా దొరుకుతూ ఉంటుందో సేమ్ అట్లానే ఇంట్లోనే బాదం షేక్ ఈజీగా చేసుకోవచ్చు. ఈరోజు నేను అదే రెసిపీ చేస్తున్నాను. చూడండి, నేను నలుగురు సరిపడగా బాదం పప్పు తీసుకున్నాను. అంటే దగ్గర 50 గ్రాములు తీసుకున్నాను. దాన్ని వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుందాం ఒక 5 నిమిషాల పాటు. లేదంటే రాత్రంతా నానబెట్టుకున్నా సరిపోద్ది. మనకి వేడి నీళ్ళు వేసి ఒక 5 నిమిషాలు ఉంచి పక్కన ఉంచేద్దాము. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మనకి బాదం పప్పు తొక్కు అన్నది ఎలా వచ్చేస్తుంది సింపుల్గా. చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తుందో. ఇలా వేడి నీటిలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే రాత్రంతా నానబెట్టుకున్నా సరిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ తొక్కలు తీసేసుకుందాము. చూడండి, నేను బాదం పలుకులన్నీ తొక్క తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పాలు వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకున్నాను. మనకు బయట కొనేది అయితే అందులో కస్టర్డ్ పౌడర్ ఎక్కువ, బాదం పప్పు తక్కువ అన్నట్టు ఉంటుంది. మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి బాదం పప్పు ఎక్కువ, కస్టర్డ్ పౌడర్ తక్కువ అన్నట్టు వేస్తున్నాను. చూడండి, ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను, చిక్కటి పాలు. అవి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. చూడండి, పాలు 2 సార్లు పొంగొచ్చాయి, బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం బాదం పేస్ట్ని ఇందులో వేసేసుకుందాము. ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఆ బాదం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా బాగా మరగబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేస్తున్నాను. ఇక్కడ మీరు మనకి చూడండి, నేనైతే యాలకుల పొడి వేసుకున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కొంచెం వేడి నీటిలో నానబెట్టి కుంకుమ పువ్వు వేస్తే మనకి కలర్ అనేది బాగా వస్తుంది. నేనైతే ఇప్పుడు యాలకుల పొడి వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. చూడండి, మనకు బాదం పేస్ట్ వేసిన తర్వాత బాగా మరిపోయి ఒక పొంగు వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ కలిపి, అది ఒక్కసారి మళ్ళీ కలిపేసి ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ ఇందులో వేసేసుకుందాము. ఇందులో వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలి చిక్కబడేంత వరకు. బాగా కలపాలి చిక్కబడేంత వరకు. చూడండి, ఈ విధంగా మనకి చిక్కబడితే చాలు. చూడండి, ఇలా చిక్కబడితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇదంతా చల్లారనిద్దాము. ఒకవేళ ఇక్కడ మీకు కలర్ చాలలేదు అనుకునేలా అంటే మనకి ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. నాకు కలర్ సరిపోయింది, నేను వేసుకోవట్లేదు. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిద్దాము. చూడండి, ఇలా చిక్కగా ఉంటే సరిపోద్ది మనకి. ఓకేనా, ఇప్పుడు కాసేపు చల్లారనిద్దాం. చూడండి, ఇది పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని నేను వేరే బౌల్లో వేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు మనము ఒక 2 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకుందాము. 2 గంటల తర్వాత తీసాను. చూడండి ఎలాగుందో, కొంచెం పల్స్గా కొంచెం చిక్కగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇప్పుడు మిక్సీలో వేసేసుకున్నాను. ముందు పంచదార వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేసేస్తున్నాను. 1 కప్పు పంచదార వేస్తున్నాను.
ఇప్పుడు అంతా మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. మనకి చిక్కగా కావాలంటే చిక్కగా, పలుసుగా కావాలంటే పలుసుగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను గ్లాసులు వేసేసుకుంటున్నాను. చూడండి గ్లాసులు వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం పైన బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవచ్చు. చూడండి ఫైనల్లీ మనకి చిక్కగా ఉండే బాదం షేక్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత తేలిగ్గా సింపుల్గా అయిపోయిందో బాదం షేక్. పక్క మన షాపుల్లో కొనేటట్టే చిక్కగా కమ్మగా ఉంటుంది బాదం షేక్. చూడండి చాలా బాగుంది కదా. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.